So welcome to Indian Polity classes. అయితే మనం లాస్ట్ క్లాస్లో ఇంటర్ స్టేట్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసాం. అయితే ఈ క్లాస్లో మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. అండ్ స్పెషల్లీ మనము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఈ కోర్స్ అనేది డిజైన్ చేసాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే తీసుకుంటాను. అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అయితే ఎమర్జెన్సీ మీనింగ్ అయితే తెలియాలి. ఫస్ట్ ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఎమర్జెన్సీ అనేది అన్ఎక్స్పెక్టెడ్, అన్యూజువల్, డేంజరస్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకు ఒకవేళ ఈ సిచ్యువేషన్ మన ఇండియాకి వస్తే ఇండియా ఎలా ఫేస్ చేస్తుంది అనేది ఈ చాప్టర్లో అయితే ఉంటాయి. కాబట్టి ఈ చాప్టర్లో ఎమర్జెన్సీ అనేది పార్ట్ 18లో అయితే ఉన్నాయి. అలాగే ఆర్టికల్స్ అయితే 352 నుంచి 360 వరకు అయితే ఈ ఆర్టికల్స్ డీల్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ ఆర్టికల్స్లో మనము ఎమర్జెన్సీస్ గురించి మనం డిస్కస్ చేస్తాము. అండ్ ఆర్టికల్ 352 to 360 of Indian Constitution deal with the provisions, rules related to emergency that enable the central government to meet an abnormal situation efficiently. అయితే ఈ ఆర్టికల్స్ అనేది యూస్ఫుల్గా ఉంటాయి మనము అబ్నార్మల్ సిచ్యువేషన్స్ని ఎఫెక్టివ్గా డీల్ చేయడానికి. అయితే ఇన్ ఏ సర్టన్ సిచ్యువేషన్ టు సేఫ్ గార్డ్ ద సోవర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ అండ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ డిక్లేర్ అన్ ఎమర్జెన్సీ. అయితే సోవర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అలాగే సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ అండ్ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ప్రెసిడెంట్ అనే అతను ఈ ఎమర్జెన్సీ పవర్స్ అనేది ఎక్సర్సైజ్ చేస్తారనమాట. అయితే ఎమర్జెన్సీ అనేది 3 టైప్స్గా ఉంటుంది. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అవనేది మనము నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. అయితే ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఆల్టర్ ద పవర్ స్ట్రక్చర్. అలాగే ఎమర్జెన్సీ పవర్స్ అనేది ఒక పవర్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. అలాగే అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ బికమ్స్ ఆల్ పవర్ఫుల్ అండ్ కన్వర్ట్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఇంటూ ఏ యూనిటరీ. అయితే ఈ స్ట్రక్చర్ ఏది ఉందో ముందు మనదైతే ఫెడరల్ స్ట్రక్చర్ అని తెలుసు. బట్ ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేసిన తర్వాత ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఏది ఉందో యూనిటరీ స్ట్రక్చర్ లాగా మారుతుందని గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఈ ఎమర్జెన్సీ అనేది ఒక్కరికే ఉంటుందన్నమాట డిక్లేర్ చేయడానికి. అదే మన ప్రెసిడెంట్ అయితే డిక్లేర్ చేస్తారు. అండ్ ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూసుకుంటే 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 ప్రెసిడెంట్స్ రూల్, ఆర్టికల్ 356 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, 360. ఈ 3 ఎమర్జెన్సీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీలో. ఫర్ ద ఫస్ట్ టైం ప్రెసిడెంట్ రూల్ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ పంజాబ్. అయితే పంజాబ్ 1951లో అయితే పంజాబ్లో ఫస్ట్ టైం ఇంపోజ్ అయితే చేశారు ప్రెసిడెంట్ రూల్. అండ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ డిక్లేర్డ్ 3 times. అయితే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పుడు వరకు 3 times అయితే డిక్లేర్ చేశారు. అయితే ప్రెసిడెంట్ రూల్ అనేది ఫస్ట్ పంజాబ్లో అయితే ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే చాలా స్టేట్స్లో చాలా టైమ్స్ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ మనం నేషనల్ ఎమర్జెన్సీ చూసుకుంటే ఓన్లీ 3 times అయితే మనం ఇంపోజ్ చేయడం జరిగింది అనమాట. 1962, 1971 అండ్ 1975 సిచ్యువేషన్స్లో. అండ్ నేషనల్ ఎమర్జెన్సీ ఏది ఉందో ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏది ఉందో అదైతే ఇప్పుడు వరకు మనము ఇంపోజ్ అయితే చేయలేదు. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 350లో ఉంటుంది. అండ్ ఆర్టికల్ 315 పార్ట్ 18లో అయితే ఉంటుంది. అండ్ వెన్ ద గ్రౌండ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ వార్, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఈ నేషనల్ ఎమర్జెన్సీ యూజ్ చేస్తామంటే ఎమర్జెన్సీ ఈజ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆర్మ్డ్ రెబిలియన్ ఈజ్ నోన్ యాజ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ. డ్యూ టు vagueness of term internal disturbance at Amendment Act 44th Amendment Act of 1978 substitute it with armed rebellion. అయితే ముందు ముందు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ ఉండేది నేషనల్ ఎమర్జెన్సీలో. బట్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978తో
ఏదో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఆ వర్డ్ని ఇప్పుడు చేంజ్ చేస్తూ ఆర్మ్డ్ రెబిలియన్గా పెట్టారనమాట. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనము నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ అయితే చేయొచ్చు. అయితే 2 types ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అయితే ఉన్నాయి. వన్ ఇంక్లూడ్స్ ద డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. అయితే వార్ లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ మీద ఈ ఎమర్జెన్సీ తీసుకుంటే కనుక అది ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అని చెప్తాం. అలాగే ఇంటర్నల్ ఎమర్జెన్సీని మనము నెక్స్ట్ వన్ ఏదైతే ఆర్మ్డ్ రెబిలియన్. అయితే ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. ముందు దీన్ని నేమ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని ఉండేది, బట్ తర్వాత చేంజ్ చేస్తూ ఆర్మ్డ్ రెబిలియన్ సిచ్యువేషన్స్లో ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయొచ్చు అని 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978తో అయితే చెప్పారు. అండ్ నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బీ అప్లైడ్ టు ద ఎంటైర్ కంట్రీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. అయితే మనము ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఒక కంట్రీకైనా చేయొచ్చు, అలాగే ఒక కంట్రీలో ఒక పార్ట్కైనా చేయొచ్చు అని చెప్తుంది. 44th టు ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. లిమిటింగ్ ద ఆపరేషన్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఎనేబుల్డ్ బై ద 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. అయితే అది 1976 42nd అమెండ్మెంట్ యాక్ట్ నుంచి చెప్తుందన్నమాట. అండ్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. అయితే ప్రెసిడెంట్ ఓన్లీ కెన్ డిక్లేర్ ద నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. అప్రూవల్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఒక నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒకవేళ పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు కూడా మనము ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ రిక్వైర్డ్ టు పాస్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ విత్ ఎ స్పెషల్ మెజారిటీ. అయితే ఇప్పుడు 1 monthలో మనం స్పెషల్ మెజారిటీ అయితే ఇవ్వాలి. ఒకవేళ 1 monthలో స్పెషల్ మెజారిటీతో పాస్ చేయకపోతే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎగ్జిట్ అయితే అవుతుందన్నమాట. విత్ ఎ స్పెషల్ మెజారిటీ విత్ ఇన్ 1 month ఆఫ్ ఇట్స్ ఇష్యూ డేట్, స్పెషల్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అండ్ ఏ స్పెషల్ అండ్ ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 మెంబర్స్. అయితే ఇదైతే గుర్తుపెట్టుకుని స్పెషల్ మెజారిటీతో అయితే మనం పాస్ చేయాల్సి వస్తుందన్నమాట. అండ్ బోత్ ద హౌసెస్ గుర్తుపెట్టుకొని, ఇది ఒకటి రాజ్యసభ అనేది కాదు, లోక్సభ కూడా పాస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిన తర్వాత 1 monthలో ఇది అనేది ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ని మనం స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తే కనుక ఈ ఎమర్జెన్సీ అనేది ఎఫెక్ట్లో ఉంటుంది. నోట్ 38th Amendment Act 1975 మేడ్ ద డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. అయితే ఈ 38th అమెండ్మెంట్ యాక్ట్ ఏందో 1975, అయితే ఇది ఇమ్యూన్యూ జ్యుడిషియల్ రివ్యూ నుంచి ఇమ్యూన్యూ అని చెప్పారు. బట్ 44 అమెండ్మెంట్ యాక్ట్తో అదే ఆ ప్రొవిజన్ అనేది నేషనల్ ఎమర్జెన్సీ కూడా జ్యుడిషియల్ రివ్యూలో వస్తుందని చెప్పారనమాట. అండ్ మినర్వా మిల్స్ కేస్, సుప్రీం కోర్ట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ద నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్. అయితే మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పారంటే, సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే మనం నేషనల్ ఎమర్జెన్సీని కూడా ఛాలెంజ్ చేయొచ్చు కోర్టులో అని చెప్పింది. కెన్ బి ఛాలెంజ్డ్ ఆన్ వాట్ గ్రౌండ్స్? Malified or not reasonable or declaration is based on irrelevant facts. అయితే irrelevant facts లేకపోతే నాట్ రీజనబుల్ డిక్లరేషన్గా ఉంటే మనమైతే ఛాలెంజ్ చేయొచ్చని ఉందన్నమాట. హౌ లాంగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి ఫోర్స్. అయితే ఎంత టైం వరకు ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది? ఆఫ్టర్ ఇస్ అప్రూవల్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ డిక్లరేషన్ బై ప్రెసిడెంట్. అయితే బోత్ హౌసెస్ నుంచి పాస్ అయిన తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ అండ్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తారనమాట. ఇట్ కంటిన్యూస్ ఫర్ 6 months అట్ ఏ టైమ్ అండ్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఎన్ ఇండిఫినెట్ పీరియడ్ విత్ పార్లమెంట్ అప్రూవల్ ఎవ్రీ 6 months. అయితే ఫస్ట్ 6 months అయితే ఉంటుంది. 6 months తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రతిసారి మనం పార్లమెంటరీ అప్రూవల్ అయితే కావాలన్నమాట. 6 months ఫస్ట్ తర్వాత 6 months తర్వాత ఎక్స్టెండ్ చేయాలనుకుంటే తర్వాత ఎవ్రీ 6 monthsకి మనము పార్లమెంటరీ అప్రూవల్ అయితే కావాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి.
Revocation of national emergency. With a subsequent proclamation, President can revoke the emergency if only Lok Sabha passes a resolution approving its continuation with a simple majority. అయితే రివోకేషన్ అంటే ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీని ఆపాలనుకుంటే అలాగే డిస్కంటిన్యూ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీని చేయాలనుకుంటే కనుక మనము ఓన్లీ ఒక లోక్సభ ఉంటే చాలు. లోక్సభ ఒక సింపుల్ మెజారిటీతో రిజల్యూషన్ పాస్ చేస్తే కనుక అది రివోకేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అయితే అవుతుంది. అండ్ ఎఫెక్ట్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. సెంట్రల్ బికమ్స్ ఎంపవర్డ్ టు డైరెక్ట్ ద స్టేట్ రిగార్డింగ్ ద మేనర్స్ ఇన్ విచ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఈజ్ టు బి ఎక్సర్సైజ్డ్. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చే టైంలో ఎఫెక్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక యూనిటరీ లాగా అయిపోతుంది అనమాట. సెంటర్ అయినా సరే స్టేట్ అయినా సరే, స్టేట్స్ డైరెక్ట్లీ యూనిటరీ కంట్రోల్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో అయితే ఉంటుంది. అండ్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విషయాలు మనం స్టేట్ గవర్నమెంట్ అయితే వినాలి. సెంటర్ బికమ్స్ ఎంటైల్డ్ టు గివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ ఆన్ ఎనీ మ్యాటర్స్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏ మ్యాటర్స్కైనా డైరెక్షన్ అయితే ఇవ్వచ్చు. త్రూ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సస్పెండెడ్. అండ్ లెజిస్లేటివ్ పవర్స్ ఏ ఉన్నాయో అవి మాత్రం సస్పెండ్ అయితే కాలేవు. అండ్ పార్లమెంట్ గెట్స్ ఓవర్ రైడింగ్ పవర్ అండ్ ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు మేక్ లా ఆన్ ఎనీ సబ్జెక్ట్ మెన్షన్ ఇన్ ద స్టేట్. అయితే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అయితే పార్లమెంట్కి పవర్స్ అయితే ఉంటాయి. బట్ ఏ స్టేట్ లిస్ట్లో పార్లమెంట్ లాస్ అయితే చేయగలదు అనమాట. హైలైట్ చూసుకుంటే ద లా మేడ్ బై ద పార్లమెంట్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్స్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ విల్ బికమ్ ఇన్ఆపరేటివ్ 6 months ఆఫ్టర్ ద రివోకేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. అయితే ఇవి పార్లమెంట్ చేసిన లాస్, స్టేట్ లిస్ట్లో చేసిన లాస్ ఏవి ఉంటాయో నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అవి రివోకేషన్ అయిపోయిన తర్వాత, ఎమర్జెన్సీ రివోకేషన్ అయిపోయిన తర్వాత 6 months తర్వాత అవి ఇన్ఆపరేటివ్ అవుతాయని చెప్తున్నారు అనమాట. ఇఫ్ పార్లమెంటరీ ఈజ్ నాట్ ఇన్ సెషన్, ద ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ఎంపవర్డ్ టు ఇష్యూ ఆర్డినెన్స్ ఓవర్ స్టేట్ సబ్జెక్ట్స్. అండ్ ఒకవేళ పార్లమెంట్ అనేది ఒక సెషన్లో లేకపోతే ప్రెసిడెంట్కి అయితే పవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆర్డినెన్స్ ఒక స్టేట్ సబ్జెక్ట్స్ మీద ఆర్డినెన్స్ ఇష్యూ చేయడానికి. ప్రెసిడెంట్ విల్ బీ ఎంపవర్డ్ టు మోడిఫై ద రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్. అండ్ మనము నేషనల్ ఎమర్జెన్సీలో ఒక రెవెన్యూ ఏది ఉందో అది కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒక రెవెన్యూ, ఒక సెంటర్ స్టేట్ రెవెన్యూ షేరింగ్ ఉంటుంది కదా, అది కూడా చేంజ్ అవ్వడానికి ఉంటుందన్నమాట. ద లైఫ్ ఆఫ్ లోక్సభ కెన్ బీ ఎక్స్టెండెడ్ బియాండ్ ఇట్స్ నార్మల్ లైఫ్ 1 year అట్ ఏ టైం. అలాగే లైఫ్ ఏది ఉందో లోక్సభది దాని లైఫ్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఎవ్రీ 1 yearకి ఎక్స్టెండ్ చేయడానికి ఉంటుందన్నమాట. బట్ కంటిన్యూషన్ కెన్ నాట్ ఎక్స్టెండ్ బియాండ్ 6 months ఆఫ్టర్ ద సీజ్ ఆఫ్ ఎమర్జెన్సీ. అలాగే ఈ లోక్సభ అనేది 6 months తర్వాత ఒకవేళ ఎమర్జెన్సీ అయిపోయినా కూడా 6 months వరకు ఆపరేటివ్గా ఉంటుంది. తర్వాత అది అనేది డిస్కంటిన్యూ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఒకవేళ అది ఎక్స్టెండ్ చేస్తే గనక. పార్లమెంట్ ఈజ్ ఆల్సో ఎంపవర్డ్ టు ఎక్స్టెండ్ ద నామినల్ టెన్యూర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అలాగే పార్లమెంట్కి కూడా ఒక పవర్ అయితే ఉంది స్టేట్ లెజిస్లేచర్ టైంని ఎక్స్టెండ్ చేయడానికి. నేషనల్ ఎమర్జెన్సీ ఇంపాక్ట్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే మనము ఆర్టికల్ 19 ఏది ఉందో ఫండమెంటల్ రైట్స్లో, దాంట్లో 6 articles అనేది ఇన్ఆపరేటివ్గా అయిపోతాయి అన్నమాట ఈ నేషనల్ ఎమర్జెన్సీ రాగానే. అండ్ మనము ఆర్టికల్ 32 ఏది ఉందో రైట్ టు రెమెడీస్ అనేది ఆ ఆర్టికల్స్ కూడా ఇన్ఆపరేటివ్గా అవుతాయి. సపోజ్ ఒక ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే, ఆర్డర్ ఇస్తే కనుక ఆర్టికల్ 32 కూడా ఇన్ఆపరేటివ్గా అవుతాయని చెప్తున్నారు. యాజ్ పర్ ఆర్టికల్ 358 అండర్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్, ఆర్టికల్ 19 ఈజ్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్. అయితే నేషనల్ ఎమర్జెన్సీ రాగానే ఆర్టికల్ 19 అనేది ఆటోమేటిక్ సస్పెండ్ అయితే అవుతుంది. వెన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ మేడ్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ సపరేట్ ఆర్డర్ ఫర్ సపరేషన్. అయితే దానికి ఆర్టికల్ 19కి సపరేట్ ఆర్డర్ అయితే అవసరం లేదు. నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయిందంటే ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ కండిషన్, దేర్ ఈజ్ one condition, ఆర్టికల్ 358 కమ్స్ అండర్ ద రోల్ ఓన్లీ వెన్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఈజ్ ఆపరేషనల్.
that clearly means that Article 19 is suspended only when there is a external emergency and not in the internal emergency. అయితే ఆర్టికల్ 358 ఏమంటుందంటే ఈ ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అయితే అవుతుంది ఓన్లీ ఇన్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోనే అవుతుంది, అలాగే ఇంటర్నల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే కాదు అని చెప్తున్నారు. ఆర్టికల్ 359 గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ డీల్స్ విత్ ద సస్పెన్షన్ ఆఫ్ అదర్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ ఫర్ ఆర్టికల్ 20 and 21. It requires a separate order for suspension and any only other fundamental rights are suspended that are mentioned under the presidential rule. Such an order of suspension of fundamental rights requires a approval of parliament. అలాగే ఈ ఆర్టికల్స్ కాకుండా వేరే ఆర్టికల్స్ 2021 కాకుండా వేరే ఆర్టికల్స్ని సస్పెండ్ చేయాలనుకుంటే ప్రెసిడెన్షియల్ రూల్లో ఆ టైంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నప్పుడు ఆ టైంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే కావాలన్నమాట నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. అండ్ సస్పెన్షన్ కుడ్ బీ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్ కుడ్ బీ షార్టర్ డ్యూరేషన్. అలాగే ఎమర్జెన్సీ టైంలో అయితే ఉండొచ్చు, అలాగే ఈ కాకుండా షార్టర్ డ్యూరేషన్ టైంలో కూడా ఉండొచ్చు అనమాట. అండ్ 44th Constitution Amendment Act 1978 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ కెనాట్ సస్పెండ్ ద రైట్ టు మూవ్ టు కోర్ట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21. ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356 గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రెసిడెంట్ రూల్ అనేది చాలా ఇప్పుడు ఒకవేళ స్టేట్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి అగైనెస్ట్గా రూల్ చేస్తే కనుక అలాంటి సిచ్యుయేషన్లో మనము ప్రెసిడెంట్ రూల్ అనేది ఆపరేట్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ స్టేట్ ఎమర్జెన్సీ. అయితే ప్రెసిడెంట్ రూల్ని మనం స్టేట్ ఎమర్జెన్సీ కూడా అంటాము. ఇఫ్ ఎనీ స్టేట్ ఫెయిల్స్ టు కంపైల్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ సెంటర్. అయితే ఏ స్టేట్ అయినా సరే ఒక ఫెయిల్ అవుతే కనుక స్టేట్ డైరెక్షన్స్ నుంచి టు కంపైల్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్టేట్ సెంటర్ ఆర్ దేర్ ఈజ్ ఎనీ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మెషనరీ ప్రెసిడెంట్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్. అయితే ఈ సిచ్యుయేషన్లో మనము ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రెసిడెంట్ డెసిజన్ టు డిక్లేర్ ప్రెసిడెంట్స్ రూల్ ఆన్ ఎనీ స్టేట్ కెన్ బి బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆర్ హీ కెన్ యాక్ట్ అదర్వైజ్ టు. అయితే ప్రెసిడెంట్ డెసిజన్ ఎలా తీసుకుంటారంటే ఒక గవర్నర్ ఆఫ్ స్టేట్ రికమెండ్ చేస్తే కనుక లేదా ఒకవేళ హీ కెన్ యాక్ట్ అదర్వైజ్ టు. అయితే ఆయన పర్సనల్గా తీసుకుంటే లేకపోతే గవర్నర్ ఆఫ్ స్టేట్ ఒకవేళ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ రూల్ అప్లై చేయని చెప్తే స్టేట్లో అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ రూల్ అప్రూవల్ అండ్ డ్యూరేషన్ హ్యాస్ పర్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్ మేడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ టు ఇంపోజ్ ఎ ప్రెసిడెంట్ రూల్ ఆన్ ఏ స్టేట్ a proclamation must be approved by the both houses of parliament within 2 months. అయితే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత ఒక 2 monthsలో మనము అప్రూవల్ అయితే రావాలన్నమాట. 2 monthsలో మనం బోత్ ద హౌసెస్ ఏది ఉందో రాజ్యసభ లోక్సభ ఏది ఉందో 2 monthsలో అప్రూవల్ అయితే ఇవ్వాలి. ఆఫ్టర్ అప్రూవల్ ఇట్ కంటిన్యూస్ ఫర్ 6 months. అయితే అప్రూవల్ అయిపోయిన తర్వాత 6 months అయితే అవుతుంది, 6 months అయితే ఉంటుంది. అలాగే 6 months తర్వాత మనము అలాగే 3 years వరకు ఎవ్రీ 6 months మనము 3 years వరకు ఎవ్రీ 6 months మనము ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట పార్లమెంటరీ అప్రూవల్తో. అండ్ ఇట్ ఓన్లీ రిక్వైర్స్ అప్రూవల్ బై ద సింపుల్ మెజారిటీ ఇన్ ఎదర్ ఆఫ్ ద హౌస్. అండ్ దీనికి ఒక సింపుల్ మెజారిటీ ఉంటే చాలు. అయితే మనం నేషనల్ ఎమర్జెన్సీలో స్పెషల్ మెజారిటీ అయితే కావాలి, అయితే దీనికైతే ఇప్పుడు మనం సింపుల్ మెజారిటీ ఉంటే చాలు. And restraints on president rule. If a parliament wants to extend the proclamation of president rule beyond 1 year, it has to fulfill 2 conditions. ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ అనేది ప్రెసిడెంట్ రూల్ 1 year కన్నా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే
ఆ 2 కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్ ఈజ్ దట్ దేర్ మస్ట్ బి ఏ ఆపరేషనల్ నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ దట్ ఎంటైర్ కంట్రీ ఆర్ whole or any part of the state. Another is that election commission must have certified that the election to the legislative assembly cannot be held during the certain difficulties in the state. అయితే ఈ 2 సిచ్యువేషన్స్లో మాత్రం మనము 1 year కన్నా ఎక్కువ అయితే ఎక్స్టెండ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. నోట్ ఆర్టికల్ 355. It is a duty of center to ensure that the government of every state complies with the provision of the constitution. అయితే ఆర్టికల్ 355 ఏమంటుందంటే ప్రతి స్టేట్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి కంపైల్ అయి ఉండాలి. అండ్ ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ ఈస్ ఎంపవర్డ్ టు ప్రొక్లైమ్ ప్రెసిడెంట్ రూల్ ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ ఈస్ నాట్ క్యారీడ్ ఆన్ ఇట్స్ అకౌంటెడ్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అయితే ప్రెసిడెంట్కి అయితే పవర్ ఇస్తుందన్నమాట. ఆర్టికల్ 356 స్టేట్ ఎమర్జెన్సీ. ప్రెసిడెంట్ అనేది ప్రెసిడెంట్ రూల్ని ప్రొక్లైమ్ చేయడానికి రైట్స్ అయితే ఉన్నాయి అని ఈ ఆర్టికల్ 356 అయితే చెప్తుంది. అండ్ ప్రొవోకేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్. ప్రొవోకేషన్ ఎలా చేయొచ్చు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రివోకేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్, రివోక్ ద ప్రెసిడెంట్ రూల్ విత్ ఏ ప్రొక్లమేషన్ అండ్ సచ్ ఏ ప్రొక్లమేషన్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ పర్టికులర్ పార్లమెంటరీ అప్రూవల్. అయితే రివోక్ చేయడానికి ఏ పార్లమెంటరీ అప్రూవల్ అయితే అవసరం లేదు. ఇఫ్ ప్రెసిడెంట్ డిక్లేర్డ్ ద పార్లమెంటరీ ఎక్సర్సైజ్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. అయితే ఎఫెక్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ చూసుకుంటే మనము పార్లమెంట్ అనేది స్టేట్ లెజిస్లేచర్ని ఎక్సర్సైజ్ చేస్తుంది. అలాగే ప్రెసిడెంట్ డిస్మిసెస్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని డిస్మిస్ అయితే చేస్తారు ప్రెసిడెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్పెన్షన్ ఆఫ్ ఆర్ డిజాల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్. అలాగే ఒక సస్పెన్షన్ అయినా సరే డిజాల్వ్ చేయడానికి ప్రెసిడెంట్ రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట. అండ్ హైలైట్స్ ఎనీ లా మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ పార్లమెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ కంటిన్యూ టు ఆపరేటివ్ ఈవెన్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ రూల్. అయితే ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ప్రెసిడెంట్ రూల్లో ఉన్నప్పుడు ఏదైనా పార్లమెంట్ యాక్ట్ చేసినా కూడా ఆ ప్రెసిడెంట్ రూల్ అయిపోయిన తర్వాత కూడా ఆ లాస్ అనేది ఎఫెక్ట్లో ఉంటాయి. ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. అలాగే ప్రెసిడెంట్ రూల్లో ఈ ఫండమెంటల్ రైట్స్కి ఏ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. ఆల్ ఆర్ ఎంజాయబుల్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 360లో అయితే ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. ఎనీ సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్ దట్ కెన్ థ్రిటన్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఇండియాలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ప్రొక్లైమ్ అయితే చేస్తారనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ సాటిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ టు ఇంపోజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కమ్స్ అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ. అయితే ఇవనేది జ్యుడిషియల్లో రివ్యూలో కూడా రావాల్సి వస్తుందన్నమాట. ఎందుకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేశాము. అప్రూవల్ అండ్ డ్యూరేషన్ చూసుకుంటే ప్రొక్లమేషన్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద ఏదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ విత్ ఇన్ 2 months ఆఫ్ టైం. అయితే మనము ఎమర్జెన్సీ అప్రూవల్ అనేది ఏ హౌస్ అయినా ఒక హౌస్ అయినా అప్రూవల్ అయితే చేయాలి. విత్ ఇన్ 2 monthsలో అయితే మనం సింపుల్ మెజారిటీతో మనం అప్రూవల్ చేస్తే కనుక ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ప్రొక్లైమ్ అయితే అవుతుంది. Once came into force, the financial emergency must continue indefinitely till it required. అయితే మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము అది కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. రివోక్ చేసే వరకు కంటిన్యూ అయితే అవుతుంది. రివోకేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఈజ్ ఆల్సో బీ డన్ బై ప్రెసిడెంట్ విత్ ఏ సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్ దట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ పార్లమెంటరీ అప్రూవల్. అయితే రివోకేషన్ చేయడానికి పార్లమెంటరీ అప్రూవల్ అయితే అవసరం లేదు ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి. అండ్ ఇవన్నీ ఆర్టికల్స్ అనమాట. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూసుకుంటే ఆర్టికల్ 352 ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 353 ఎఫెక్ట్ ఆఫ్ proclamation of emergency, article 354 application of provisions relating to distribution of revenue while a proclamation of emergency in operation, article 355 duty of the union to protect state against external aggression and internal disturbance, article 356 provision in case of failure of constitutional machinery in states,
Article 357 exercise of legislative powers under proclamation issued under Article 356. Article 358 suspension of provisions of Article 19 during emergency and national emergency అని చెప్పుకోవచ్చు. Article 359 suspension of enforcement of the rights conferred by Part 3 during emergency. Article 359 application of this part of state of Punjab repeal అయితే చేసిరు. అండ్ ఆర్టికల్ 360 ప్రొవిజన్ హ్యాష్ టు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అయితే ఈ ఆర్టికల్స్ అనమాట ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఉన్న ఆర్టికల్స్. అండ్ కంపారిజన్ చూసుకుంటే దీని అప్రూవల్ అనేది 352 ప్రెసిడెంట్ రూల్, 356 ప్రెసిడెంట్ రూల్, 352 నేషనల్ ఎమర్జెన్సీ, 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అయితే అప్రూవల్ అనేది 1 monthలో రావాలి. 352 స్పెషల్ మెజారిటీ బై ప్రెసిడెంట్ ఓన్లీ అండ్ నో పార్లమెంటరీ అప్రూవల్ రిక్వైర్డ్. రివోకేషన్కి ఒక పార్లమెంటరీ అప్రూవల్ అయితే అవసరం లేదు. అండ్ పీరియడ్ అనేది అల్టిమేట్ పవర్. అండ్ 356 అనేది ప్రెసిడెంట్ రూల్, వితిన్ 2 monthsలో మనం అప్రూవల్ అయితే కావాలి. అలాగే సింపుల్ మెజారిటీతో అప్రూవల్ ఉంటే చాలు. బై ప్రెసిడెంట్, నో పార్లమెంటరీ అప్రూవల్ రిక్వైర్డ్. రివోకేషన్కి అయితే ప్రెసిడెంట్ అయితే చేస్తారు, అలాగే పార్లమెంటరీ అప్రూవల్ అయితే అవసరం లేదు. మ్యాక్సిమం 3 years వరకు అయితే మనం ఈ ప్రెసిడెంట్ రూల్ అయితే ఇంపోజ్ చేయొచ్చు. అండ్ ఆర్టికల్ 360 వితిన్ 2 months, అయితే 2 months వరకు మనం 2 monthsలో అప్రూవల్ అయితే కావాలి. అండ్ మెజారిటీ సింపుల్ మెజారిటీ. రివోకేషన్ బై ప్రెసిడెంట్ చేయొచ్చు, అలాగే పార్లమెంటరీ అప్రూవల్ అయితే కావాలన్నమాట. నో పార్లమెంటరీ అప్రూవల్ రిక్వైర్డ్. అండ్ పీరియడ్ చూసుకుంటే అల్టిమేట్ పీరియడ్ టిల్ రివోక్. అయితే ఇది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనమాట. అయితే మనము ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో నేను మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.